హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి రొయ్య పుట్టు కారం. టేస్టీగా చాలా బాగుంటుంది. ఘాటుగా అలా తగులుతూ ఉంటే ఎప్పుడైనా సరే రొయ్యలు తినాలి అనిపించినప్పుడు ఈ కారం వేసుకొని తిన్నామంటే సరిపోతుంది. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ అద్దిరిపోతుంది అనమాట. దోరగా కాలిన దోశ పైన అలా కొంచెం రొయ్య పుట్టు కారం నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా రొయ్య పుట్టును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఒకసారి అంతా కలిపామంటే కింద ఏదైనా చెత్త ఉంటే వచ్చేస్తుంది. మొత్తం ఇలా చెరగాలి. మొత్తం చాట్లో వేసుకొని ఇలా చెరుక్కొనేసి చెత్త అంతా పక్కకు అనేసేయాలన్నమాట. చాలా వస్తుంది. ఇంకా నేను కొంచెం తీసేసాను, మీకు చూపిద్దామనేసి వీడియో తీసాను అనమాట. అంతే, ఇలా వచ్చిన చెత్త అంతా పక్కన పడేసుకొని రొయ్య పుట్టు అంతా నీట్గా తీసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. 1-2-3 సార్లు ఖచ్చితంగా వాష్ చేయాలి, ఎందుకంటే ఇసుక ఉండిపోతుంది. చూసారా, అంతా చెరిగిన తర్వాత కూడా చివరిలో కొంచెం ఉండిపోయిందనమాట. అందుకే ఇసుకంతా పోయి కలర్ కూడా మంచిగా వచ్చిందా అంటే వాటర్ తెల్లగా అయిందాక తేటగా వచ్చిందాక 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకుంటూ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత మురికిగా ఉందో, అడుగున మనకు కొంచెం ఇసుక కూడా వస్తుంది. ఇలా కడగకుండా డైరెక్ట్గా చేసుకున్నామంటే మనము అది మనకి ఇసుకగా తగులుతూ ఉంటుందన్నమాట కారంలో కూడా. అందుకోసమే అలా తగలకుండా ఉండడం కోసం 1-2 సార్లు ఇలా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం తేటబడ్డాయి అన్నంత వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసుకున్న మొత్తాన్ని ఏదైనా ఒక పాత్రలో వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఎండబెట్టాలి నీట్గా. మళ్ళీ పొడి పొడిగా వచ్చేంత వరకు ఎండబెట్టాలి. ఎండబెట్టకుండా వేయించకూడదు. ఇలా బాగా పొడి పొడిగా వచ్చింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయింది అన్నప్పుడు దాన్ని మనం ఒక ప్యాన్లోకి తీసుకొని నీట్గా వేయించుకోవాలి. డ్రై రోస్టే చేసుకోవాలి. ఆయిల్ ఏది అవసరం ఉండదు. రొయ్య పుట్టుని మాత్రం కొంచెం ఓపిక్గా వేయించుతూనే ఉండాలి. కిందకి పైకి తిప్పకపోయామంటే మాడిపోతుంది. కిందంతా వేగినట్టు ఉంటుంది, పైన పొడి పొడిగా అంటే వేగకుండా పచ్చిగా ఉంటుందన్నమాట. వేగితేనే దీని రుచి అంతా బయటకు వస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత తీసి ఒక పాత్రలో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను చాట్లో వేసి చల్లారుస్తున్నాను. ఈలోపు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి తగిన ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది 50 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఆ 50 రూపీస్ తీసుకున్న దానికి ఒక 10-15 ఎండుమిర్చి వేసి మంచిగా వేయించుకుంటున్నాను. ఇక్కడ మీకు క్వాంటిటీ బాగా పెరగాలి అంటే ధనియాలు, జీలకర్ర ఎక్కువగా వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం మినపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఒరిజినల్గా కావాలి అని అనిపించింది అనమాట. ఈసారి క్వాంటిటీ పెరగాలి అలా ఏం లేదు, రొయ్య పుట్టు కారం ఒరిజినల్గా తినాలనిపించింది. అందుకే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మాకు కొంచెం రొయ్య పుట్టు కారం కలిసి రావాలంటే ధనియాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇలాగ వేగిన తర్వాత ముందుగా చల్లారిన రొయ్య పుట్టుని నేను ఇక్కడ ఇలా దంచుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. జార్లో వేసుకునేటప్పుడు మాత్రం ముందుగా ఎండుమిర్చిని బాగా దంచుకొనేసి అంటే మిక్సీ పట్టుకొనేసి ఆ తర్వాత రొయ్య పుట్టు కారం వేసుకోవాలి. లేదంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. మనకి ఆ ఫ్లేవర్ తెలియదు. అక్కడక్కడ రొయ్య పుట్టు తగులుతున్నట్టు ఉంటేనే టేస్ట్ తెలుస్తుంది. అందుకోసమే నేను ఇక్కడ కిందకి పైకి కదుపుకుంటూ కొంచెం పొడి పొడిగానే అంటే అక్కడక్కడ రొయ్య పుట్టు తగిలేలా కచ్చావచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం దంచుకొనేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా నేను చిన్న రోలు కాబట్టి 2 విడతలుగా దంచుకుంటున్నాను. ఇలా దంచుకున్న దాన్ని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పౌడరీగా అనిపిస్తుంది కింద ముందుగా దంచింది, అంతే. అది పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా దంచుకుంటున్నాను. ఇక్కడ ఒకవేళ మీరు దంచేటప్పుడు ఎండుమిర్చి త్వరగా మెదగాలంటే ఒక టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే బాగా వేడిగా ఉన్నప్పుడు దంచకూడదు, అలాగే బాగా చల్లగా ఉన్నప్పుడు కూడా దంచకూడదు. మీడియం హీట్లో ఉంటుంది కదా, అంటే మనం పట్టుకోగలిగిన హీట్లో ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే దంచామంటే ఎండుమిర్చి తొందరగా మెదిగిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా మెదిగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న చింతపండు కూడా వేసి దంచుకోవాలి. ఇక్కడ దంచుకునేటప్పుడు కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే చింతపండు కారం అంతా కలవాలి కాబట్టి. అంతా కలిసిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని నీట్గా దంచుకోవాలన్నమాట. తెల్లగడ్డలు కూడా కారంతో నీట్గా మెదగాలి, అప్పటి వరకు దంచుకోవాలి. మిక్సీ జార్లో అయితే అంతా మెదిగిన తర్వాత తెల్లగడ్డలు చివరిలో వేసుకోవాలి. ఇక్కడ నేను దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదా, ఆ రొయ్య పొట్టును కూడా వేసి నీట్గా దంచుకోవాలి. కొంచెం కిందకి పైకి పడుతుంది, అందుకనేసి నేను కిందకి పైకి తిప్పుతున్నాను అనమాట, చిన్న రోల్ కాబట్టి. అంతే. ఇలా కొంచెం ఎక్కువగా అనిపించింది, సరిగ్గా మెదగట్లేదు అంటే ఒక బౌల్లోకి తీసుకొనేసి పక్కన పెట్టుకొని కొంచెంగా దంచుకున్నాను అనమాట. మిక్సీ జార్లో అయితే ఇంత టైం పట్టదు, కానీ మిక్సీ జార్లో కంటే కూడా ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కారానికి, రొయ్య పొట్టు కారానికి అయితే దంచితేనే రుచి అంతా వస్తుంది. పల్లెటూరులో అయితే ఖచ్చితంగా దంచుతారు, ఎంత అవసరం ఉన్నా కానీ. ఇలా దంచుకున్నామంటే సరిపోతుంది. కొంచెంగా దంచుకుంటే ఇలా మొత్తం మెదిగిపోతుంది అనమాట. అంతే, మన రొయ్య పుట్టు కారం రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఒక నెయ్యి చుక్క వేసుకొనేసి, మీకు ఒరిజినల్ ఫ్లేవర్ తగలాలనిపిస్తే నెయ్యి కూడా అవసరం లేదు. ఇక్కడ నేను దంచి పెట్టుకున్నాను కదా ముందే, దాంట్లోకి కొంచెం అన్నం కూడా వేసుకొని నీట్గా కలుపుతున్నాను అనమాట. రోట్లో కలిపిన అన్నం పచ్చడిలో కానీ ఏదైనా సరే రోట్లో కలిపామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది, ప్లేట్లో కలుపుకునే దానికంటే కూడా. అంతే, రొయ్య పుట్టు కారం రెడీ అయిపోయింది.
అయిపోయింది. ఇప్పుడు దోశ మీద వేసుకొని తిందామా. దోశ మీద వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం అప్పుడు తినలేదు. మా వారు చెప్పారు కందుకూరులో ఒక హోటల్లో తిన్నారని, చాలా టేస్టీగా అనిపించిందని. అంతే నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు 10కే క్లోజ్ చేసేస్తూ ఉండేవాళ్ళు. అందుకే నేను తినలేకపోయాను. అందుకే నేను ఇంటి దగ్గర ట్రై చేశాను. ఇది ఒరిజినల్ ఫ్లేవర్ వచ్చింది అన్నదాకా 4-5 సార్లు ట్రై చేశాను అనమాట. తర్వాత మంచిగా వచ్చిందంతే. బాగా దోరగా కాలిన దోశ పైన ఇలా రొయ్య పొట్టు వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దోరగా కాల్చుకున్నామంటే రెడీ. బై బై.